చాలా మంది బాధపడుతున్నమాట ఏంటో చెప్పనా, చాలా మంది బాధపడుతున్నమాట ఏంటో చెప్పనా, వాళ్ళు నాతో ఉంటారని నన్ను నమ్మించి ఇన్ని రోజులు నాతో ఇప్పుడు వదిలేసారు. పోతారా పోనీ, మరి ఇతను పోతారా పోనీ, నాన్న వారు నాతో ఉంటారని చెప్పి ఈరోజు ఉండకుండా పోతారా పోనీ, ఇదేవో నమ్ముకుని పోతారా పోనీ, రోగాలు నీ మీద వస్తాయా రాని, ఏ పరిస్థితులు నీకు ఎదురైన వస్తాయా రాని, మరి ఇతను రాని, పిలిచిన వాడు నీకు అర్థమవ్వాలి, మరి నీకు అర్థమని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఈ శ్రమల్లో నీతో ఉండడానికి నమ్మదగిన వాడు. ఈ లోకంలో నాతో ఉంటాను, నాతో ఎవరు ఉండకపోయినా నన్ను ఒంటరిగా చేసేసాను. ఈ పరిస్థితులన్నీ మాకు వ్యతిరేకంగా మారిపోయాయి. నీకు అర్థం అవ్వాలి. క్రీస్తున్నాము శుభాలు. అందరు బాగున్నారని అనుకుంటున్నాను. బాగున్నారు. వీళ్ళు పరిస్థితులు ఎలా సరిగిపోయాయి అంటారా? త్వరగా వాక్యంలోకి వెళ్దాం. త్వరగా వాక్య భాగంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళక ముందుగా ప్రార్థన చేసుకుని త్వరగా మరి క్లుప్తమైన సందేశం త్వరగా వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుని వాక్యంలో వచ్చిన ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, స్తోత్రాలు. గత కాలం అంతా కాపాడి తండ్రి కృపలో భద్రపరిచి దినాన్ని చూడడానికి ప్రభా, నీ వాక్యాన్ని వినడానికి మాకు ఈ కృప ఉన్నప్పుడు నీకు స్తుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాను. ఆయన నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, నీకే స్తోత్రాలు. మా జీవితానికి కథానాయకుడు అయిన క్రీస్తు నీకు స్తుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాను. ఆయన వాక్యపు వెలుగులో, వాక్యపు లోతులో మీరే నడిపించి మహిం పొందుమయ్యా. మా ప్రాణాత్మ దేహ శరీరాలతో తండ్రి నీకు లొంగిపోతూ క్రీస్తు అనే ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమె మంచిది. వాక్యంలోకి వెళ్దాం. త్వరగా క్లుప్తమైన సందేశం. త్వరగా వాక్యంలోకి వెళ్దాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక. త్వరగా వాక్యంలోకి వెళ్దాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక. త్వరగా వాక్యంలోకి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. త్వరగా 5వ అధ్యాయం మొదటి పత్రిక తెస్సలోనికైలకు 5వ అధ్యాయం 23వ వచనం. నేను చదువుతాను, వినండి. త్వరగా వినండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని పరిపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలిచిన వాడు, ఈ మాట బాగా వినండి, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనక అలాగుననే చేయును. అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రిక రాసే సమయానికి, మళ్ళీ ఈ తెస్సలోనిక పత్రిక రాసే సమయానికి కొరంది సంఘంలో, మళ్ళీ కొరంది సంఘంలో ఉన్న కొన్ని మాటలు ఆ తెస్సలోనిక ప్రాంతానికి రాస్తున్నాడు. చూడండి, ఏది తెస్సలోనిక ప్రాంతం? ఏజియన్ సముద్రానికి చెప్తున్నాను. ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది? మేబీ నాకు తెలిసి 20 కిలోమీటర్ డిస్టెన్స్ ఏజియన్ సముద్రానికి. మళ్ళీ ఈ ఏజియన్ సముద్రానికి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న ఈ తెస్సలోనిక ప్రాంతంలో 3 విశ్రాంతి దినములు వచ్చి, మళ్ళీ 3 విశ్రాంతి దినములు ఏవైతే ఉన్నావో ఆ దినాలు వచ్చి, మళ్ళీ అపోస్తలుడైన పౌలు గారు సువార్త చేసి వెళ్ళిపోయిన తర్వాత గనులైన వారు అక్కడ ఉంటుంది. హిస్టరీ రికార్డ్స్ లో ఉంటుంది మాట, బైబిల్లో ఉంటుంది. దట్టు హిస్టరీ రికార్డ్స్ లో ఉంటుంది. త్వరగా చెప్తాను, వినండి. హిస్టరీ రికార్డ్స్ లో రాయబడిన, మళ్ళీ పొందుపరచబడిన సంగతులు ఏంటంటే, గనులైన స్త్రీలు, గనులైన వారు, ఉత్తమమైన పురుషులు, జ్ఞానులైన వారు ఈ రక్షణ అంగీకరించారు. ఏ రక్షణని? యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, రక్షకుడు, పాప రక్షకుడు. ఆయన వచ్చాడు, మెస్సయ్య. చెప్తాను, యెషయా ఏదైతే చెప్పాడు, మరి యెహెజ్కేలు ఏదైతే చూసాడో, దానియేలు దర్శనాలు ఏదైతే మనిషి కుమారుడు అన్నాడో, ఆ పద మళ్ళీ అపోస్తలుడు దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆయనే వచ్చాడు. మళ్ళీ ఆయనే వచ్చాడంటే చెప్పండి, దైవమే సశరీరత ధరించుకుంది. అదృశ్య దేవుని స్వరూపమే చెప్తారు ప్రత్యక్షమైంది. అదృశ్య దేవుని స్వరూపం అని చెప్తారు ప్రత్యక్షమైంది. ఆ ప్రత్యక్షతను గురించి రాస్తూ, ఆ దేవుని ప్రత్యక్షత ఏదైతే ఉన్నా ఆ ప్రత్యక్షతను వివరిస్తూ, ఆయన గుణలక్షణాలు వివరిస్తూ, మరి సంఘం నిరీక్షింపబడిన సంఘం ఏదైతే ఉందో, మరి నిరీక్షణ ఇచ్చిన సంఘంగా ఈ సంఘం పేరు పొందిన చరిత్రలో అలాంటి సంఘానికి బలిస్తాను సరి చేసుకుని క్రీస్తు కొరకు ముందుకెళ్ళే ఈ సంఘానికి కొన్ని విలువైన సంగతులు రాస్తున్నాడు. ఈ తెస్సలోనిక ప్రాంతం ఎలాంటిదంటే, మళ్ళీ ఈ తెస్సలోనిక ప్రాంతం ఎలాంటిదంటే, మళ్ళీ భయంకరమైన విగ్రహారాధన. అంటే ఈ జూవిష్ కల్చర్ ఏదైతే ఉందో చూసారా? మీకు జెఫ్రీ నెప్స్టిన్ గురించి తెలుసా? తెలుసా? భయంకరమైన జూవిష్ కల్చర్. మళ్ళీ చెప్తున్నాను, భయంకరమైన జూవిష్ కల్చర్ ఇందులో ఉంది, గుర్తుపెట్టుకున్నాను. వ్యాపారాలకు, వాణిజ్యాలకు, సైన్య దళాలకు, మతాలకు పెద్ద పీట ఉంది ఈ ప్రాంతం. ఏది? తెస్సలోనిక ప్రాంతం. మరి అంటే ఏషియా నుంచి ఈ తెస్సలోనిక ప్రాంతం ఏదైతే ఉంది, ఏజియన్ సముద్రం ఏదైతే ఉందో వియా ఎనర్జిటీ అనే ప్రాంతానికి పైగా రహదారి, మళ్ళీ ఏషియన్ సముద్రంతో పెద్ద రహదారి ఉంది. అందుకే ఈ ప్రాంతం బహుగా బాగా ఈ రోమా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతం పెద్దగా డెవలప్ అయిపోయింది. అలాంటి ప్రాంతంలో అలాంటి ప్రాంతంలో ఈ మెసొపొటేమియా సివిలైజేషన్ ఏదైతే ఉంది, ఈ మెసొపొటేమియా సివిలైజేషన్
మరి చెప్తున్నాం ఈ మెసొపొటేమియా సివిలైజేషన్ మరి చెప్తున్నాం చాలా మంది సివిలైజేషన్ ఏదైతే ఉందో మెసొపొటేమియా సివిలైజేషన్ ఎక్కడ జరిగింది మరి చెప్తున్నాను యూఫ్రటీస్ టైగ్రిస్ నది దగ్గర. అంటే అంత వాణిజ్యాలకు మరి అంత పెద్ద నాగరికతకు పునాది వేసుకున్న ప్రాంతం ఇది. ఏ ప్రాంతం? తెస్సలోనికా ప్రాంతం. అంటే ఆ తెస్సలోనికా ప్రాంతంలోనే మరి సువార్త ప్రకటించి ఎంత జ్ఞానం ఉండాలని అడుగుతున్నాయి, ఎంత స్టాండర్డ్స్ ఉండాలి. అంటే లేఖనాల పట్ల మరి చెప్తున్నాం ఓల్డ్ టెస్టిమెంట్ పట్ల ఎంత జ్ఞానం ఉండాలి, ధర్మశాస్త్రం పట్ల మరి ఎంత పట్టుంటే మరి చెప్తున్నాం ఆ ప్రాంతంలో నిలబడగలరు. నాగరికత జరిగిన ప్రాంతంలో మరి నాగరికత మొదలైన ప్రాంతంలో యూఫ్రటీస్ టైగ్రిస్ నది మధ్య మరి యూఫ్రటీస్ టైగ్రిస్ నది మధ్య ఏజెన్ సముద్రం అవతల మరిస్తాను వాణిజ్యాలకు, వ్యాపారాలకు, సైన్యాలకు, మత దళాలకు మరిస్తాను పెద్ద పీట వేసుకున్న ప్రాంతంలో చెప్పండి ఆ ప్రాంతం ఏదంటే ఈ తెస్సలోనికా ప్రాంతం. అలాంటి తెస్సలోనికా ప్రాంతంలో అంట రక్షింపబడ్డారంట, కొందరు రక్షింపబడ్డారు. గనులైన స్త్రీలు అంట మళ్ళీ గనులైన స్త్రీలు అంట, గనులైన మనుషులు అంట మళ్ళీ గొప్పవారంట రక్షింపబడ్డారంట. కానీ మళ్ళీ చెప్తున్నాను ఆ ప్రాంతంలో మరి చెప్తాను ప్రతి ప్రాంతంలో మరి చెప్తాను ఈ క్రీస్తు అనే రాజును ప్రకటించే ప్రతి ప్రాంతంలో మరి చెప్తాను అపోస్తలుడైన పౌలు గారు కానీ మిగతా అపోస్తలులు కానీ వ్యాజ్యమాడే ప్రతి పరిస్థితుల మధ్య ఎవరున్నారు? యూదులు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. దేవుడు రక్షించిన యూదులు మరి చెప్తాను ఆ ప్రాంతం నుంచి కానాను దేశం నుంచి మరి చెప్తాను ఐగుప్తు నుంచి కానానికి నడిపించి తన ప్రజల్ని రక్షించడానికి దేవుని ఉద్దేశాన్ని యువతను నెరవేర్చుకోవడానికి ప్రజలు వాడుకున్న ప్రజలు మరి చెప్తాను ఆ రాజుకి మరి చెప్తున్నాను ఆ దేవునికే అడ్డంకిగా వీళ్ళు మారిపోయారు. ఎలా మారిపోయారు మరి చెప్తాను హిస్టరీ రికార్డ్స్ ప్రకారం కొన్ని చెప్తాను అండి పై మాస్తారు. హిస్టరీ రికార్డ్స్ ప్రకారం వీళ్ళు ఎలా మారారంటే మరి చెప్తాను చాలా భయంకరంగా మారిపోయింది. ఈ జూవిష్ కల్చర్ ఏదైతే ఉందో మరి చెప్తాను ఈ జూవిష్ కల్చర్ మళ్ళీ అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభువారు కానీ ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను వీళ్ళ గురించి ఏమంటాడంటే మీరు చెప్తాను కానీ యేసుక్రీస్తు ప్రభువారు కానీ బాప్తిజం ఇచ్చే యోహాను కానీ వీళ్ళ గురించి కొన్ని మాట్లాడదు. సర్ప సంతానంలో మీరు అంటాడు, సర్ప సంతానంలో మీరు మళ్ళీ చెప్తాను మీరు సర్ప సంతానము, మీరు సర్ప సంతానము, మీరు మీ తండ్రి లేదా మీరు మీ తండ్రి అపవాది పిల్లలు అని అంటాడు. దేనికి అంటాడు మరి చెప్తున్నా ఆ జూయిష్ కల్చర్ మరి చెప్తున్నా ఆ యూదుల మధ్య భయంకరమైన జూయిష్ కల్చర్ ఉంది. ఆ జూయిష్ లో మరి చెప్తున్నా భయంకరమైన విగ్రహారాధన కల్చర్ ఉంది. ఆ లేవి గ్రంథంలో మరి ఆ లేవి గ్రంథంలో ఏవైతే శాపాలు రాసారో అదే శాపం వల్ల ఆ రోజు ఎదుర్కొన్నారు. ఆ రోజు కదా మరి చెప్తున్నా ఈ రోజుకి ఆ జూయిష్ కల్చర్ లో ఎదుర్కొంటున్నారు. ఏంటా శాపం? ఏంటా శాపం? మనం సొంత పిల్లల్ని మరి వండుకుని తినేసే ఆ కల్చర్ ఉంది జూయిష్ లో. మరి ఇప్పటికీ ఉన్న కల్చర్, ఇప్పటికీ ఆ కల్చర్ ఉంది. అందుకే దేవుడు అంటాడు వాడు ఆది నుండి నరహంతకుడు, వాడు మీ తండ్రి మలిత్రను అపవాది మలిత్రను, వాడు అబద్ధానికి జనకుడు, వాడు ఆది నుండి మలిత్రను నరహంతకుడు వాడు. అందుకే చూడండి ఈ జూయిష్ కల్చర్ మళ్ళీ చెప్తాను దేవుడికి మళ్ళీ చెప్తాను దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిన ఒక ఆలోచనను ఒక వ్యూహాన్ని నెరవేర్చాల్సిన ఈ యూదా వంశం ఏదైతే ఉందో ఆ యూదా వంశంలోనే మళ్ళీ దేవునికి వ్యతిరేకమైన ఆ నిమ్రోద్ ఎలా అయితే లేచాడో ఇలా అలా లేచారు మళ్ళీ చెప్తున్నాను దేవునికి వ్యతిరేకంగా లేచారు. అందుకే ఇలా శాపాలను ఎదుర్కొన్నారు. సొంత పిల్లలు వండుకొని తినే తత్వం మీరులో ఉంది, అప్పటికీ ఉంది మరి ఇప్పటికీ ఉందంటే మీరు నమ్మగలరా? ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నా ఇప్పటికీ యూదా మతం ఈ జూయిష్ కల్చర్లో ఉంది ఇది. అందుకే వాడు ఆది నుండి నరహంతకుడు, ఆ ఆది నుండి నరహంతకుడు వాడి పిల్లలు మీరు, ఎందుకంటే వాడి క్రియలు మీరు చేస్తున్నారు. అబ్రహాము పిల్లలు అనుకుంటే మనం సరిపోతారా? మీరు అందరూ వాడి క్రియలు మీరు చేయాలి. అబ్రహాం పిల్లలు అనుకుంటే మీరు సరిపోదు, అబ్రహాం క్రియలు మీరు చేయట్లేదు. మీ తండ్రి యొక్క అపవాది పిల్లలు వాడు ఆది నుండి నరహంతకుడైన వాడిని చెప్తున్నా మీరు ఫాలో అవుతున్నారు. ఈ జూయిష్ కల్చర్లో ఇప్పటికీ ఉంది చెప్తున్నాను. ఆడి పేరు ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు రీసెంట్గా ఎపిస్టన్ ఫైల్స్ ఎవరైనా చూసారా? మళ్ళీ చెప్తున్నా ఎపిస్టన్ ఫైల్స్ ఏమైనా ఐడియా ఉందా? ఆ ఎపిస్టన్ ఫైల్స్లో ఏముంటుందంటే మళ్ళీ చెప్తున్నా ఎపిస్టన్ ఫైల్స్లో ఏముంటుందంటే ఈ జఫ్రీ నెప్స్టిన్ ఈ దరిద్రుడు మళ్ళీ చెప్తున్నా ఈ దరిద్రుడు చెప్పండి పిల్లల్ని వండుకునే చెప్పండి వండుకుని తినే కల్చర్ మళ్ళీ చెప్తున్నాను. వీడొక యూదుడు మళ్ళీ చెప్తున్నాను, వీడొక జూయిష్, వీడొక యూదుడు, వీడొక యూదా మతం నుంచి వచ్చాడు, వీడొక యూదా వంశం నుంచి వచ్చాడు. అలాంటి వీడు మళ్ళీ చెప్తున్నా ఆ భయంకరమైన కల్చర్ ఏదైతే ఉందో ఆ లేవి గ్రంథంలో చెప్పే పిల్లల్ని వండుకుని తినే మళ్ళీ చెప్తున్నాను. ద్వితీయోపదేశ కాండము అక్కడ ఉన్నది, ద్వితీయోపదేశ కాండంలో ఉన్నది ఉంది పిల్లలు వండుకుని అక్కడ ఆ కల్చర్ ఏదైతే ఉందో ఆ శాపం ఏదైతే ఉందో ఆ కల్చర్ వీడు తీసుకుంటూ వచ్చి డెవలప్ చేసి ఏం చేయాలంటే ఈ మహారాజ్యాలు ఏవైతే ఉన్నామో మళ్ళీ చెప్తాను కింగ్డమ్స్ ఏవైతే ఉన్నామో మళ్ళీ చెప్తాను గొప్ప రాజ్యాలు గొప్ప కంట్రీస్ ఏవైతే ఉన్నాయో బిగ్ కంట్రీస్ మళ్ళీ చెప్తాను ఈ యూఎస్ఏ కానీ చెప్పండి ఈ ఇరాన్ కానీ మళ్ళీ చెప్తాను ఈ పెద్ద పెద్ద కంట్రీలు ఏవైతే ఏషియన్ కంట్రీస్ కానీ మళ్ళీ చెప్తాను ఏషియన్ కంట్రీస్ కానీ వీటన్నిటిని పరిపాలిస్తున్న నాయకులు ఉన్నారు. వీటికి వాళ్ళకి ఏజ్ అయిపోతుంది, వాళ్ళు చెప్తున్నాను వాళ్ళ వయసు తరిగిపోతుంది. ఈ వయసు తరిగిపోతుందంటే వాడు అన్నాడంటే ఈ వయసు మళ్ళీ చెప్తున్నాను మీ వయసు తరిగిపోకూడదంటే మళ్ళీ చెప్తున్నాను వీడు నా దగ్గర రావాలి. వస్తే ఏం చేస్తావురా? వస్తే ఏం చేస్తాడంటే వీడు వస్తే వీడు ఏం చేశాడంటే మళ్ళీ చెప్తాను పిల్లల్ని వండుకొని మళ్ళీ చెప్తాను వండుకొని తినేశారంటే ఈ యాదవులందరికీ. ఎందుకు తిన్నారు? ఆ టెన్షన్ పడేటప్పుడు అంటే ఆ పిల్లల్ని వధించేటప్పుడు అంటే మళ్ళీ ఆ టెన్షన్ పడి ఆ వధించేటప్పుడు పిల్లల నుంచి దాన్ని ఏమంటారు
యాసిడ్ సంథింగ్ యాసిడ్ ఆమ్లం ఒక యాసిడ్ తాగుతారు, అది తాగుతారంటే వీళ్ళు యవ్వనం ఎప్పుడు పాడైపోతారు. వీళ్ళు చెప్తాను ఈ ప్రపంచాన్ని వెళ్తున్న ఒక టెక్నాలజీ మీరు చూసారు. ఈ ప్రపంచాన్ని తన చేతిలో పడుకున్న ఒక టెక్నాలజీని స్థాపించిన ఒక వ్యక్తి ఎవడు? ఎలాన్ మస్క్ అన్నాడంట వాటి ఐలాండ్ జరుగుతుంది నేను వస్తాను అని అన్నాడంట. అంటే అలాంటి జూవిష్ కల్చర్ మధ్య మనం చెప్తాను, అలాంటి జూవిష్ కల్చర్ ఇప్పటికీ ఉంది మన కంట్రీలోనే గుర్తుపెట్టుకున్నాం. మన కంట్రీలో అందులో ఉన్నాయి మరి బడా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఉన్నారు గుర్తుపెట్టుకోండి. అలాంటి ప్రాంతాల్లో అలాంటి జూవిష్ కల్చర్ మధ్య అలాంటి మనుషుని చంపుకునే ఆది నుండి నరహంతకుడైన వారి క్రియలు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నారు అలాంటి జూవిష్ కల్చర్లో అప్పటికి అపోస్తలుడైన పౌలు గారు సువార్త చేసిన అప్పటికి తెస్సలోనిక ప్రాంతాల్లో కూడా హిస్టరీ రికార్డ్స్ ప్రకారం ఉన్నాయి. పిల్లలు చంపుకొని తినే ఈ తత్వాలు ఏవైతే ఉన్నాయో అప్పటికి యూదుల్లో ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. విగ్రహారాధన కల్పించే వాళ్ళ చెడ్డ చేష్టలు మళ్ళీ చెప్తాం, దేవునికి వ్యతిరేకమైన చేష్టలు, దేవుని వ్యూహంలో భాగంగా నిలబడాల్సిన ఆ వంశమే ఆ మతాలుగా మారిపోయి మళ్ళీ దేవునికి వ్యతిరేకంగా నిలబడింది. అందుకే చూడండి మళ్ళీ యూద మతంలో మళ్ళీ ఈ వ్యతిరేకమైన దేవునికి వ్యతిరేకమైన వ్యక్తుల వల్ల నామ రూపాలు లేకుండా పోయారు. ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి. చూడండి హిస్టరీ రికార్డ్స్ ప్రకారం చూడండి నామ రూపాలు లేకుండా వీళ్ళందరూ పోయారు. అలాంటి ప్రాంతంలో అంట మళ్ళీ అలాంటి ప్రాంతంలో అలాంటి వ్యతిరేకమైన కల్చర్ మళ్ళీ కల్చర్లో మెసొపటోమియా సివిలైజేషన్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో యూఫ్రటీస్ టైగ్రిస్ నది మధ్య మెసొపటోమియా సివిలైజేషన్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ యూఫ్రటీస్ టైగ్రిస్ నది మధ్యలో అంటే 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఈ తెస్సలోనిక ప్రాంతం ఉంది. అలాంటి తెస్సలోనిక ప్రాంతంలో అంత జ్ఞానం కలిగిన ప్రాంతంలో మరి ఇంత జ్ఞానం కలిగిన ప్రాంతం మనుషుల్ని తినే జూవిష్ కల్చర్ ఉంది. ఆ ప్రాంతంలో మనుషుల్ని కాదు మళ్ళీ పిల్లల్ని తినే తత్వం ఉంది, వండుకొని తినే తత్వం ఈ జూవిష్ కల్చర్ ఉంది. అలాంటి జూవిష్ కల్చర్ మరి పౌలు గారు వెళ్ళి మళ్ళీ ప్రాణాలతో చెలగాటమాడి మళ్ళీ తన ప్రాణాలతో చెలగాటమాడి చస్తే మళ్ళీ బ్రతికితే క్రీస్తు మళ్ళీ చస్తే లాభన ఉద్దేశంతో వెళ్ళి ఆ ప్రాంతానికి ప్రకటిస్తే గనులైన వారిని మళ్ళీ గనులయ్యే స్త్రీ ఉన్నతమైన వ్యక్తుల్ని ఉత్తమమైన పురుషుని ఈయన రక్షించడం రక్షణలోకి వచ్చింది, సంఘంగా మారింది, వర్ధిల్లింది. శ్రమలు వస్తున్నా వర్ధిల్లింది, నిందలు వస్తున్నా వర్ధింది, బాధలు వస్తున్నా వర్ధింది. క్రీస్తుని నమ్ముకున్నాను మళ్ళీ క్రీస్తుని నమ్ముకున్నాను సంఘంగా ఏర్పడ్డానని ఆ జూవిష్ కల్చర్ ఆ యూదులు ఎవరైతే ఉన్నారో ఆ యూదులు వ్యతిరేకంగా సంఘానికి నిలబడితే సంఘం కొందరు ప్రాణాలు కోల్పోయారు. మళ్ళీ హిస్టరీ రికార్డ్స్ ప్రకారం ఈ రోమా ఎంపైర్ ఏదైతే ఉందో ఆ రోమా ఎంపైర్ మళ్ళీ ఆ రోమా సామ్రాజ్యంలో ఆ రోమా ఏదైతే ఉందో ఆ రోమా సామ్రాజ్య పరిపాలనలో మళ్ళీ ఆ రోమా సామ్రాజ్య పరిపాలనలోనే ప్రాణాలు కోల్పోయింది సంఘం. అలా కోల్పోయింది మళ్ళీ ఆ రోజు ప్రాణాలని తీయడం న్యాయం, ఆ రోజు న్యాయంగా దించలేదు. మళ్ళీ ప్రాణాలు తీస్తే ప్రాణం ఆ రోజు ఆ రోమా సామ్రాజ్యం న్యాయంగా ఎంచలేదు. క్రైస్తవులు ఎవరైతే వధింపబడిన ఈ రోమా సామ్రాజ్యం ఏదైతే ఉందో జూవిష్ కల్చర్కి పెద్ద పెట్టేసేది. ఎందుకంటే చెప్పండి రొంపు రాజకీయాలు ఈ జూవిష్ కల్చర్ ఉన్నాయి. అలాంటి ప్రాంతంలో అలాంటి గొప్ప సివిలైజేషన్ మొదలైన ప్రాంతాల్లో యూఫ్రటీస్ టైగ్రిస్ నది మధ్య గొప్ప నాగరికత మెసొపటోమియా సివిలైజేషన్ స్టార్ట్ అయిన మొదలుపెట్టిన ఆ ప్రాంతంలోనే చెప్పండి మహాభయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి మహాభయంకరమైన పరిస్థితుల్లో మరి వ్యాపారాలకు మరి ఇంత భయంకరమైన ప్రాంతాల్లో వ్యాపారాలకు, రాజకీయాలకు, సైన్యాలకు మరి వాణిజ్యాలకు పెద్ద మరి పెద్ద ప్లాట్ఫామ్ మరి ఇంత వ్యాపారాలకు, వాణిజ్యాలకు, సైన్యాలకు, మత దళాలకు పెద్ద వ్యాపారాలకు, దళాలకు, మత దళాలకు మళ్ళీ వాణిజ్యాలకు పెద్ద మళ్ళీ వ్యాపారాలకు, రాజకీయాలకు, మతాలకు, సైన్యానికి వాణిజ్యాలకు, మతాలకు, సైన్యాలకు పెద్ద పీట వేసుకున్న ఆ ప్రాంతంలో వార్త చేస్తారంట. అలాంటి సంఘంలో శ్రమల్లో ఇబ్బంది పడుతున్న కొన్ని శ్రమల్లో ఇబ్బంది పడుతున్నా మళ్ళీ నిందలు ఎదుర్కొంటున్నా, వేదనలు ఎదుర్కొంటున్నా, మళ్ళీ తమ పిల్లల్ని ఈడ్చుకెళ్ళి యూదా మాత్రం ఏదైతుందో పనికి మాన సన్నాసి యూదా మాత్రం ఏదైతే ఉందో తింటున్న ఆ ప్రాంతంలో ఇవన్నీ ఎదుర్కొని దీని కామెంటరీ ఉంటుంది, మొదట్లోనే ఉంటుంది దీని కామెంటరీ. డైరెక్ట్ ఆయన మాట్లాడే సంఘం గురించి ఆయన రాస్తాడు చూడండి. విశ్వాసంతో కూడిన మీ పనిని ఏ పని విశ్వాసంతో కూడింది పిలిచిన వాడు నమ్మకమైన వాడు. ఎందుకు నమ్మకమైన వాడో అయితే ఎక్స్ప్లెనేషన్ చూడండి ఒకసారి. తర్వాత దీని హిస్టరీ రికార్డ్స్ ప్రకారం, ఓల్డ్ టెస్ట్మెంట్ హిస్టరీ రికార్డ్స్ ప్రకారం ఈ మాటను దేవుడు ఎలాగైతే ఎలా నెరవేర్చాడు అబ్రహాం జీవితంలో మనం చూద్దాం. పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక దాన్ని పూర్తి ఆయన సమర్థుడు గుర్తుపెట్టుకో. మరి రాస్తారు మనం చూద్దాం ఒకసారి.
మొదలు దీన్ని చూద్దాం ఒకసారి. తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదువుతాను. విశ్వాసంతో కూడిన మీ పనిని, విశ్వాసంతో కూడిన మీ పనిని, విశ్వాసంతో కూడిన మీ పని. ఏ విశ్వాసంతో కూడిన ఆ విశ్వాసం మీలో ఉంది. ఆ విశ్వాసం మీలో ఉంది. క్రీస్తు వస్తాడని ఆ విశ్వాసం ఆ సంఘంలో ఉంది. క్రీస్తు రెండో అక్కడ జరుగుతున్న సంఘంలో, ఆ సంఘంలో విశ్వాసం ఉంది. దేవుడు మమ్మల్ని ప్రేమించాడన్న సంఘం విశ్వసించింది. మరి చెప్తున్నా అన్యులకు తెలిసిన ఈ రక్షణ, మరి చెప్తున్నా అన్యులు ఆ ప్రాంతంలో, తెస్సలోనిక ప్రాంతంలో అన్యులు తెలిసిన ఈ రక్షణ మహాభాగ్యం. చెప్తున్నాను యేసు దేవుడని నమ్మిన ఆ సత్యాన్ని సన్నాసియాలను మరి ఎవరు ఆ యూదా మత పెద్దలు ఎవరైతే ఉన్నారో మరి చెప్తాను శతాధిపతులు, మరి ఆ శతాధిపతులు ఈ రోమా ఎంపైర్ లో ఉన్న ఈ హిస్టరీ రికార్డ్స్ చూడండి. సో రోమా ఎంపైర్ లో ఉన్న ఈ శతాధిపతులు, జ్ఞానులు, గొప్ప గొప్ప వాళ్ళు ఈ సువార్త నమ్మల. మరి చెప్తున్నాను సువార్త నమ్మలేదు. ఈ గొప్ప గొప్ప వాళ్ళైతే ఎవరైతున్నా సువార్త నమ్మలేదు. విశ్వాస చిన్న మలితాను లోకం మలితే ఆ లోకంలో అప్పటి కాల ప్రపంచ పరిస్థితుల్లో ఈ రోమా ఎంపైర్ నడుస్తున్న పరిస్థితుల్లో, రోమా ఎంపైర్ హిస్టరీ మీకు చెప్పాను కదా, అలాంటి పరిస్థితుల్లో సంఘం విశ్వసించిందంట. దేవుని. అలాంటి పరిస్థితుల్లో దేవుని ఎరిగిన సంఘం మరి విశ్వాసంతో పని స్టార్ట్ చేసిందంట. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసం, ప్రేమతో కూడిందంట. దేని మీద ప్రేమతో చెప్పండి? దేవునికి ఇష్టం. ఆ ప్రేమతో కూడిన మీ ప్రయాసము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటున్నాము. పౌలు గారు ఉన్నప్పుడు మళ్ళీ ఆ ప్రాంతంలో సువార్త చేసేదానికి ఆయన సంఘాన్ని హింసలు మొదలు పెట్టేశారు. మీ ఓర్పుని, మీ సహనాన్ని, ప్రేమతో కూడిన మీ ప్రయాసం నేను ఎరుగుదును అని రాస్తాడు. అంటే చెప్పండి, క్రీస్తుని నమ్మి విశ్వసించి హింసింపడుతున్న సంఘంలో కొన్ని నిరీక్షణకరమైన మాట రాస్తున్నాడు. చూడండి, వాళ్ళకి నిరీక్షణ అని ఉత్తేజాన్ని ఇచ్చే మాట రాస్తారు. ఇంత మరణకరమైన ప్రాంతాల్లో మళ్ళీ ఇంత మరణకరమైన ప్రాంతాల్లో అంత రోమా ఎంపైర్ నడుస్తున్నప్పుడు మళ్ళీ ఈ హిస్టరీ కోర్స్ ప్రకారం మళ్ళీ అంత రోమా ఎంపైర్ నడుస్తున్న ప్రాంతాల్లో మెసొపటోమియా సివిలైజేషన్ ఎక్కడైతే మొదలైన యూఫ్రటీస్ టైగ్రిస్ నది మధ్య మెసొపటోమియా సివిలైజేషన్ మొదలైన ఆ ప్రాంతంలో గొప్ప వాళ్ళు, జ్ఞానులు, ఉన్నతమైన వ్యక్తులు ఉన్న ఆ ప్రాంతంలో భయంకరమైన జూయిష్ కల్చర్ ఏదైతే ఉందో, పిల్లల్ని తినేసి వండుకొని తినేసి ఆ ప్రాంతంలో అంత భయంకరమైన కల్చర్ ఉన్న ఆ ప్రాంతంలో అంటే అంత భయంకరమైన కల్చర్ ఉన్న ఆ ప్రాంతంలో విశ్వాసులు నమ్మారంట. నమ్మిన విశ్వాసానికి రాస్తున్నటువంటి మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు, శ్రమల్లో నీకు తోడై ఉంటానన్నవాడు, శ్రమలో నీకు తోడై ఉంటానన్న దేవుడు నమ్మదగిన వాడు, మీకోసం ప్రాణం పెట్టిన దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చడానికి నమ్మదగిన వాడు, సమర్థుడు అని రాస్తున్నట్టు చూడండి. మీరు మొదటి ఉంచిన విశ్వాసం అలాగే ఉంచండి. వీటన్నిటి మళ్ళీ క్రీస్తు రాకడకు ముందు మీ శరీరం నిందారహితంగా ఉండడానికి ఆయన దాన్ని పరిపూర్ణంగా సమర్థుడు. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. ఆయన ఉద్దేశాలని చేత మీలో నెరవేర్చడానికి సమర్థుడు అంటున్నాడు. మీరు బలహీనతలు ఉన్న మళ్ళీ మీలో బలహీనతలు ఉన్నా, మీరు ఇబ్బందులు ఉన్నా, మీలో బలహీనతలు ఉన్నా, మీకు చేతగా మళ్ళీ మీ చేత మీరు ఇబ్బందుల్లో ఉన్నా, మీరు బలహీనతల్లో ఉన్నా, మరి మీ శక్తి పెంచిన కార్యం మీ ముందున్నా తెస్సలోనిక ప్రాంతమా దేవుడు సమర్థుడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు నమ్మదగిన వాడు. మిమ్మల్ని రక్షణలోకి పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. మీతో వాగ్దానం చేసిన దేవుడు, మీతో మాట్లాడిన దేవుడు నమ్మదగిన వాడు. గుర్తుపెట్టుకోండి. ఈ కొత్త నిబంధన సంఘానికి ఇలా రాస్తున్న సంగతిని ఒక జీవిత చరిత్ర అధ్యయనంగా మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ రికార్డ్స్, హిస్టరీ రికార్డ్స్ ప్రకారం చూద్దాం. ఓల్డ్ టెస్ట్మెంట్ హిస్టరీ రికార్డ్స్ ప్రకారం ఒకసారి చూద్దాం ఒకసారి. ఈ మాటను ఛాయగా రాశాడు. శ్రమలు ఇబ్బందులు పడుతున్నాం, ఈ మాటను ఛాయగా రాశాడు. దాని పాత నిబంధన అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఆయన ఎలాగైతే నిరూపించాడో ఒకసారి చూద్దాం. పిలిచిన వాడు నమ్మకమైన వాడు, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అన్నట్టు. ఆదికాండం ఒకసారి త్వరగా వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం త్వరగా 12వ అధ్యాయం త్వరగా వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండం 12వ అధ్యాయం ఆదికాండం 12వ అధ్యాయం తిని ఒకసారి. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళము. నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నా నామం గొప్ప చేదురు. నీవు ఆశీర్వాదంగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారు ఆశీర్వదించదును, నేను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశావళుడు నీ యందు ఆశీర్వదింపబడిన అబ్రహాముతో చెప్పింది.
అప్పటికి అబ్రహాము ఊరులో ఉన్నాడు. ఎక్కడ? ఊరు ప్రాంతంలో అబ్రహాం గారు ఉన్నాడు. అక్కడ భయంకరమైన విగ్రహారాధన మరి చెప్తాను. సృష్టికర్త ఎరగని మరి చెప్తాను. సృష్టికర్తని ఎరగని ప్రజలు మరియు సృష్టికర్తని ఎరగని ప్రజలు, సృష్టికర్త అంటే ఏంటో తెలియని ప్రజలు మరి చెప్తాను. ఒక అదృశ్య రూపానికి వాళ్ళు మొక్కుతున్నారు. ఎవరు? ఈ అబ్రహాం తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో. మళ్ళీ అబ్రహాంకి వచ్చేసరికి ఈ కల్చర్ ఎక్కడ మొదలైంది? ఆ ప్రాంతంలో మరి ఇక్కడ ఊరిలో మొదలైంది. తర్వాత హారాను, తర్వాత కానాను మళ్ళీ తర్వాత ఐగుప్తు మళ్ళీ మళ్ళీ తర్వాత హారానికి వచ్చేసారు. హారం మళ్ళీ ఊరు నుంచి హారాను నుంచి చెప్పండి, కానాను నుంచి ఈజిప్ట్, మళ్ళీ ఈజిప్ట్ నుంచి మళ్ళీ హారాను. ఆయన జీవితం ఇలా రీసైకిల్ తిరిగి, ఆయన జీవితం ఏదైతే ఇలా రీసైకిల్ తిరిగి, ఆ జీవితంలో మళ్ళీ సుమారు ఈ ప్రాంతానికి తిరిగేసరికి ఆయన వయసు చాలా 75 ఏళ్ళు వాగ్దానం చేసే సమయానికి నాకు తెలిసి కొంత ఏజ్ అయిపోయింది. 1500 నుంచి 2000 కిలోమీటర్ డిస్టెన్స్ తిరిగాడు. ఎక్కడ తిరిగాడు? విశ్వాసంతో మళ్ళీ వాగ్దానం పట్టుకొని తిరిగాడు. హారానికి తిరిగాడు. ఊరు నుంచి హారాను నుంచి కానాను నుంచి ఈజిప్ట్, ఐగుప్తుకి తిరిగాడు. ఆయన కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు ఇస్తానని నెరవేర్చిన వాగ్దానాలు కొన్ని ఉన్నాయి. చూడండి ఒకసారి, త్వరగా చూడండి ఒకసారి, త్వరగా చూడండి ఒకసారి. 3 వాగ్దానాలు ప్రాముఖ్యంగా అబ్రహాం జీవితంలో 3 వాగ్దానాలు మనకు కనపడతాయి. అబ్రహాం జీవితంలో దేవుడు చేసిన 3 ఆజ్ఞలు మరియు 3 ప్రామిస్లు, 3 వాగ్దానాలు మనకు కనపడతాయి. ఇలా వాగ్దానం చేసిన దేవుడు అబ్రహాం ప్రయాణం చేశాడు. దేవునితో ప్రయాణం మొదలుపెట్టాడు. ఈ వాగ్దానం చేసే సమయానికి అబ్రహాం ఊరు ప్రాంతంలో ఉన్నాడు. ఇతను ప్రాముఖ్యంగా మనకు అబ్రహాం జీవితంలో కనిపిస్తాయి. ఈ 3 వాగ్దానాలు నెరవేర్చడానికి దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చడం, ఒక యోజన యోచించి మళ్ళీ తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఒక వ్యక్తిని తన బలహీనతలో ఉన్న మళ్ళీ అబ్రహాం జీవితంలో మీరు చూడండి. ఆ రెఫరెన్స్ నేను చెప్పను, ఎందుకంటే ఆ రెఫరెన్స్ నేను చెప్పను, మరి త్వరగా సమయం అయిపోయింది. ఆ రెఫరెన్స్ నేను చెప్పను, త్వరగా సమయం అయిపోయింది. కాబట్టి ఆ రెఫరెన్సెస్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుంటే అబ్రహాం జీవితంలో మరి అబ్రహాం జీవితంలో ఇన్ని 3 వాగ్దానాలు చేసి తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు నడిపించాడు. ఆ వ్యక్తి జీవితంలో బలహీనతలు వచ్చాయి, మరి తనదైనగా బలహీనత పడ్డాడు. కానీ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి చెప్పండి ఆయన నడిపించాడు. తనదైన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు నడిపించాడు. మరి తను బాధపడ్డా, మరి దేవునికి వ్యతిరేకంగా అబ్రహాం తిరిగిపోయినా, కొన్ని సందర్భాల్లో దేవునికి వ్యతిరేకంగా అబ్రహాం తిరిగిపోయినా, అబద్ధం ఆడిన, దేవుని ఎరగనని చెప్పిన దేవుడు క్షమిస్తాడు. దేవుడు క్షమించి వాగ్దానం నెరవేర్పుకోవడానికి నడిపిస్తాడు. 16వ అధ్యాయం త్వరగా 16వ అధ్యాయం 1వ వచనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. అబ్రహాము భార్య అయిన షారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమె హాగరు అను ఐగుప్తురాలు, ఆమెకు హాగరు అను ఐగుప్తురాలు దాసుడు. కాబట్టి షారా, ఇదిగో నేను పిల్లలు కనుకుంటే యెహోవా చేసి ఉన్నాడు. యెహోవా చేసుకున్నాడు. మరి కాదని చెప్పదు అబ్రహాం, మరి చెప్పదా? యెహోవా చేస్తున్నాడు. మళ్ళీ ఈ శాపం ఇండైరెక్ట్ అయినా ఆమె అంటున్నమాట. ఏంటంటే అధ్యాయం త్వరగా తీయండి. 12వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి వారి యుద్ధ నుండి బయలుదేరి నేను నీకు చూపించబో దేశంలోకి వెళ్ళము. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదు, నిన్ను దూషించి వారిని చెప్పించదును. భూమి యొక్క సమస్త వంశముల యందు ఆశీర్వదింపబడనని అబ్రహాంతో అనగా యెహోవా అతనితో చేసిన ప్రమాణం ప్రకారం వెళ్ళాడు. 3 వాగ్దానాలు మనకు కనిపిస్తాయి. అబ్రహాంకు దేవుడు చేసిన 3 వాగ్దానాలు కనిపిస్తాయి. గొప్ప జనంగా చేస్తానని, నేను ఆశీర్వదిస్తానని, నీ ద్వారా సమస్త వంశావళులు ఆశీర్వదింపబడతాయని క్లారిటీగా మరి ఈ వాగ్దానాలను పిచ్చ క్లారిటీ చెప్తున్నాను. దేవుడు పిచ్చ క్లారిటీతో అబ్రహాంతో చెప్తాడు ఈ వాగ్దానాలని. ఆ రెఫరెన్స్ నేను చెప్పాను అనుకుంటే సమయం ఎక్కువ లేదు. త్వరగా 16వ అధ్యాయం 1వ వచనం. మరి ఇలాంటి వ్యక్తి జీవితాల్లో, విశ్వాసంతో నడిచిన ఇలాంటి వ్యక్తి జీవితాల్లో మరి దేవుని వాగ్దానం నెరవేర్పు ప్రయాణంలో బలహీనతలు వచ్చాయి అబ్రహాంలో. దేవుని వాగ్దాన ప్రయాణం నెరవేర్పులో మరి బలహీనతలు వచ్చాయి అబ్రహాంలో. చూసారా ఒకసారి 16వ అధ్యాయం 1వ వచనం చూడండి. అది కాదు 16వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాం భార్య షారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు ఐగుప్తురాలైన దాసి ఉండెను. దాసి ఉంది, ఐగుప్తురాలైనా చెప్తుంది దాసి ఉంది. అప్పటికే కవనెంట్ ఒకటి ఉంది. మళ్ళీ చెప్తున్నాను, కవనెంట్ ఒకటి ఉంది. మళ్ళీ చెప్తున్నాను, అబ్రహాం ఐగుప్తు మీద చేసుకోవచ్చా? విగ్రహారాధన పెద్ద పీటేసి ఐగుప్తు మీద చేసుకోవచ్చా? చేసుకోకూడదు.
చేసేసుకున్నాడు. మొత్తానికి అయిపోయింది. ఇష్మాయిల్ పుట్టేశాడు. మరి చెప్తాను త్వరగా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, సమయం ఎక్కువ లేదు కాబట్టి. పెళ్లి చేసేసుకున్నాడు. ఇష్మాయిల్ కనిన తర్వాత మళ్ళీ చెప్తాను హాగరుకి ఈ శారా ఎవరైతే ఉన్నారో వ్యతిరేకమవుతుంది. అంటే అబ్రహాంకి తెలియదా, దేవుడు చెప్పలేదు. మళ్ళీ చెప్తాను దేవుడు చెప్పకుండా ఏ పనిని చేయకూడదు అబ్రహాంకి తెలియదు. నేను చేయ పనిని అబ్రహాంతో దాచేదని దేవుడే సెలవిస్తాను. మళ్ళీ అబ్రహాము ఈ పనిని దేవుని దగ్గర దాయొచ్చా? సొంత నిర్ణయాలు తీసుకోవచ్చా అబ్రహాము? తీసుకోకూడదుగా. తీసేసుకున్నాడు. అబ్రహాం తన సొంత నిర్ణయాలు తీసేసుకున్నాడు. చూడు, తన సొంత నిర్ణయాలు తీసేసుకున్నాడు. అయిపోయింది. ఇంకా అబ్రహాం తీసేసుకున్నాడు, తన సొంత నిర్ణయాలు తీసేసుకున్నాడు. ఆ తర్వాత ఈ దాసి ఎవరైతే ఉన్నారో హాగర్ అనే దాసిని వదిలిపెట్టేశారు. మళ్ళీ అరణ్యంలో ఎక్కడ చెప్పండి, ఎక్కడ? సూరు మార్గంలో సొమ్మసిరి పడిపోతే మళ్ళీ ఎత్తాను మొరడు విన్నాడంట. చిన్నపిల్ల అని మొరడు దేవుడు విన్నాడంట. అబ్రహాం వ్యతిరేకంగా నడిచాడు. తన సొంత ఉద్దేశాన్ని అబ్రహాంకి నెరవేర్చుకున్నాడు. మరి చెప్తున్నాం మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని వ్యతిరేకమైన నిర్ణయం తీసుకోవట్లేదా? మన వ్యక్తిగత జీవితాల్లో మరి చెప్తున్నాం మన వ్యక్తిగత జీవితాల్లో దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు లేవా? నేను అడుగుతున్నాను. నీ వ్యక్తిగత జీవితంలో దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు లేవా? నీ వ్యక్తిగత జీవితంలో నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు లేవా? ఉన్నాయి. బయటపడవంతే. మరి ఎత్తులు ఉన్నాయి. దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు ఉన్నాయి. దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్నాయి. దేవుని ఉద్దేశానికి వ్యతిరేకమైన తలాంతులు మనలో ఉన్నాయి. అబ్రహాం రోజు చేస్తే చూద్దాం ఒకసారి. అబ్రహాం చేస్తే ఇంకా ఏం జరుగుతుంది? 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయం 1వ నుంచి మళ్ళీ చూడండి ఒకసారి. అబ్రహాము 90 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచు నిందారహితుడవై ఉండు. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నేను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. అబ్రహాం సాగిలపడిగా దేవుడు అతను మాట్లాడిదిగో, నేను నీకు నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనులకు తండ్రి అవదు. మరియు ఇక మీద నీ పేరు మార్చేశాడు. పేరు మార్చేశాడు. పిల్లలు లేరు. మళ్ళీ పిల్లలు లేరు. పేరు మార్చేశాడు. త్వరగా ఇష్మాయిల్ని వదిలిపెట్టేశాడు. హాగర్ను వదిలిపెట్టేశాడు. ఇష్మాయిల్ని వదిలిపెట్టేశాడు. ఈ హిస్టరీ కూడా చూడండి. ఇష్మాయిల్ని వదిలిపెట్టేశాడు. హాగర్ను వదిలిపెట్టేశాడు. మమ్రే వృక్షం దగ్గర బాధపడుతున్నాడు. చింతపడుతున్నాడు. సమస్య అంతా నెత్తి మీదకి వచ్చేసరికి మరి కుంపటిగా నెత్తి మీదకి వచ్చేసరికి అబ్రహాం ఏమంటాడు? 18వ అధ్యాయం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాం ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూసినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉన్నది. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి ఎదుర్కొంటకు పరిగెత్తి నేల పట్టి వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్నడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను. దయచేసి కాలు కడుక్కొని చెట్టు కింద అలసరి తీర్చుకునడి. కొంచెం ఆహారం తెచ్చిన మీ ప్రాణం. త్వరగా ముందుకు వెళ్దాం. అక్కడ దేవుడు మళ్ళీ స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను. ముందే వాగ్దానం చేస్తాడు. ఈ వచనాలకు ముందు ధర్మం నిలిచిపోయిన తర్వాత శారాకు మృతతుల్యమైన స్థితిలో శారా మృతతుల్యమైనప్పుడు దేవుడు వాగ్దానం చేసి స్త్రీ ధర్మం నిలిచిపోయింది. ఈ స్త్రీ ధర్మం ఏదైతే ఉందో శారాకు ఈ స్త్రీ ధర్మం నిలిచిపోయింది. అలాంటి స్త్రీ ధర్మం నిలిచిపోయిన పరిస్థితుల్లో దేవుడు వాగ్దానం చేసి వాగ్దాన పుత్రుడు పుడతాడు. వాగ్దాన ఇస్సాకు అనేక జనులకు తండ్రి అవ్వడానికి, మళ్ళీ ఆశీర్వదించడానికి ఇస్సాకు పుడతాడు అని వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ఎన్ని బలహీనతలు దేవుడు ఉన్నా మర్చిపోయి మళ్ళీ అబ్రహామును ఆశీర్వదించి చూస్తాడు. మళ్ళీ ఉడంబడికి మొదలైపోయింది. మళ్ళీ కవనెంట్ మొదలైపోయింది. మళ్ళీ ఉడంబడిక కవనెంట్ మరి మొదలైపోయింది. ఉడంబడిక ఏదైతే ఉందో ఆ కవనెంట్ మళ్ళీ మొదలైంది. ఆ ఉడంబడిక ఆ కవనెంట్ మళ్ళీ మొదలైంది. అలాగే త్వరగా మళ్ళీ అయిపోయింది. వాగ్దానం చేశాడు. 20లో చూద్దాం ఒకసారి. 20వ అధ్యాయం 21, 20. 20వ అధ్యాయం
ఇంత ఎక్స్ప్లెనేషన్ టైం లేదు కానీ మరి ఇంత ఎక్స్ప్లెనేషన్ అంత టైం లేదు కానీ చివరిగా మరి చాలా వాగ్దానం 3 వాగ్దానాలు చేసి దేవుడు మరి 3 వాగ్దానాలు చేసిన అబ్రహాంకి ఏమని చేశాడు? 3 వాగ్దానాలు, నేను గొప్ప జనంగా చేస్తాను, నేను ఆశీర్వదిస్తా, నీ ద్వారా అనేక జనములను ఆశీర్వదిస్తా అని చెప్పాడు. ఆశీర్వాదం ఏంటి? త్వరగా ఇవన్నీ నెరవేర్చాడు. చెప్తాను, అంత సమయం లేదు, రెఫరెన్స్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, సమయం ఎక్కువ లేదు. చూడండి ఒకసారి 21. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాకు దర్శించను. యెహోవా తాను ఇచ్చిన మాట చెప్పిన శారాను వచ్చి 21 శారాను వచ్చి చేసింది. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి, అతని ముసలితనమందు అతని కుమారుని. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడు తనకు శారా కలిగిన వాడైతే తన కుమారుడికి ఇస్సాకు అని పేరు పెట్టాను. మరియు దేవుడు అబ్రహాము ఆజ్ఞాపించిన ప్రకారం అతడు 8 దినములైన వాడైన ఇస్సాకు తన కుమారుని సున్నతి చేసాను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏళ్ల వాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేశాను, వినవారెల్లా నా విషయమైన నవ్వుదురను. మరియు శారా పిల్లలకు అన్యం ఇచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును. నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా నేను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచి ఇస్సాకు పాలు విడిచిన తిరుగు అబ్రహాము గొప్ప విందు చేశాను. దేవుడు వాగ్దానం నెరవేర్చాడు. మరి చెప్తాను, దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడు. గెరారులో ఉన్నప్పుడు దేవుడు మరి చెప్తాను, గెరారులో ఉన్నప్పుడు ఈ అబ్రహాం ఎవరైతే ఉన్నారో గెరారులో ఉన్నప్పుడు అబ్రహాం వ్యతిరేకంగా నిలబడ్డాడు. గెరారులో దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఆ మోరియా పర్వతం మీద మరి చెప్తుంది దేవునికి విధేయంగా నిలబడ్డాడు. మరి ఒక వ్యక్తిలో ఇన్ని బలహీనతలు చూసినా, మరి ఒక వ్యక్తిలో ఇన్ని బలహీనతలు చూసినా దేవుడు ప్రేమిస్తాడా అని అంటే ప్రేమిస్తాడు. తనకు వ్యతిరేకంగా నిలబడ్డా, మరి చెప్తాను, తనకు వ్యతిరేకంగా నిలబడ్డా, మరి చెప్తున్నాం దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డా, శిలువ గాయాల పాలు ఆయన చేస్తున్నా, ఆయన ప్రేమిస్తాడా అంటే ప్రేమిస్తాడు. ఆయన చంపిన ఆయన ప్రేమిస్తాడా అంటే ఆయన ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ లాంటిది వర్ణించలేను. ప్రేమ పదాలకు అందంది ప్రేమ. ఆయన ప్రేమ వర్ణింపజాలంది. ఆయన ప్రేమ పదాలకు అందంది. గాయం చేస్తున్నా ప్రేమించే ప్రేమ. తను తూట్లు పొడుస్తున్నా భరించలేనంత బాధ తన గుండెల్లో ఉన్న పాపం విడని ఈ మనుషులకి ఆ ప్రేమ ఊహకందని ఆ ప్రేమకి ఏమి ఇవ్వగలుగుతున్నాడు? మరలా అదే తప్పు చేస్తాం. మరలా ఆయనకు వేదన ఆయనకు వేదన కలుగుతుంది. శరీరధారికి పాట శరీరధారి అయిన దినములో ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఏమైనా ఉందంటే నిన్నే. ఆయన చేయి విడిచిందే ఆయన జ్ఞాపకం చేసుకున్నాడో లేదో తెలియదు. ఆయన శరీరం తూట్లు పడుతుందో ఆయన జ్ఞాపకం చేసుకున్నాడో తెలియదు. ఆయన ఎలా చెప్పాడో తెలియదు. ఆయన పరిస్థితి ఏంటో తెలియదు. కానీ ఆ మరణకరమైన పరిస్థితిలో జ్ఞాపకం చేసుకుని దేవుడు అంటే నిన్నే. ఈరోజు నేను మాట్లాడుతున్నాడు దేవుడు, మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. మారు కొన్ని సంవత్సరాలుగా అదే ఏడ్చు. మరణకరమైన ప్రాంతాల్లో అన్ని కోసం తిరిగాడు. దైవమే తిరిగింది, దైవమే వచ్చింది. సశరీరం ధరించుకుంది, దైవమే వచ్చింది. లోకానికి వచ్చింది, తనదైన శైలిలో తన ప్రాణం పెట్టేసింది నీ కొరకు. కనైనా వెళ్తాను మారు, నా ప్రేమకి బానిస అవ్వగలవా? మారు అడుగుతున్నాను, మారు. నిన్ను పిలిచిన వాడు నమ్మకమైనవాడు, నిన్ను ప్రేమించిన వాడు నమ్మకమైనవాడు. గుర్తుపెట్టుకో, పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. అందుకే రాస్తాడు, పిలిచిన వాడు నమ్మకమైన దేవుడు. ఈ లోకం నేను వదిలేసిపోయినా, మరి చెప్తాను, ఈ లోకం నేను వదిలేసిపోయినా, నీ అన్నవారిని వదిలేసిపోయినా, నా అనుకున్నాను కదా ప్రభా, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, పోనీ అడుగుతాను, పోనీ అంటాడు దేవుడు. అలా కాదు ప్రభా, నేను అనుకున్న వీళ్ళు నాతో ఉంటారంటే పోనీ, వాళ్ళు మనతో ఉంటే ఏంటి, వాళ్ళు మనతో ఉండకపోతే ఏంటి? నిన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నేను నిలబెట్టడానికి సమర్థుడు, నేను నిలబెట్టడానికి సమర్థుడు. నిన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు. వాళ్ళు నాతో ఉంటానన్నారు ప్రభు అంటే పోతారా? పోనీ. చాలా మంది బాధపడుతున్న మాట ఏంటంటే, వాళ్ళు నిన్న నాతో ఉంటానన్న ఈరోజు నాతో లేరు. పోతారా అని అడుగుతున్నారు. పోతారా? పోనీ. మరి చెప్తాను, పోతారా? పోనీ. నాన్నవారు నాతో లేకపోతే, మరి చెప్తాను, నాన్నవారు నాతో నిన్న ఉండి ఈరోజు లేకుండా పోతారా? పోనీ. మరి చెప్తాను, నేను పిలిచాడు, నిన్ను పిలిచాడు. అర్థమవ్వాలి నీకు, దేవుడు నన్ను పిలిచాడని మరి పిలిచిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానాన్ని నిలబెట్టడానికి, నీ పరిస్థితిని సరిచేయడానికి నమ్మదగిన వాడు.
నీకు తోడై ఉండడానికి మళ్ళీ ఇమ్మానుయేలు నీకు తోడు నమ్మదగిన వాడు. నీ సమస్యల్లో, నిందల్లో, బాధల్లో, నీ వేదనలో నీకు తోడై ఉండడానికి నమ్మదగిన వాళ్ళు. ఈ మనుషులు నీకు నీ బాధల్లో, నిందల్లో, వేదనలో తోడై ఉన్నా లేకున్నా, వాళ్ళు ఉన్నా మరి వాళ్ళు ఉన్నా లేకున్నా, నా అన్నవారు నాతో ఉన్నా లేకున్నా, మరి నా పరిస్థితులు నాతో ఉన్నా లేకున్నా, నా మంచి పరిస్థితులు నాతో ఉన్నా లేకున్నా, వాళ్ళు ఉన్నా మరి తనకు మాట ఏంటంటే వాళ్ళు నిన్న నాతో ఉంటానన్నా ఈరోజు నాతో పోతారా పోనీ, పోతారా పోనీ. నాన్న వాళ్ళు నాతో ఉంటారని నేను చెప్పి రోజు లేకపోయినా మరి ఇతను పోతారా పోనీ. దేవుడు పిలిచాడు, నీకు అది అర్థం అవ్వాలి. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నీ బాధల్లో నీతో ఉండడానికి నమ్మదగిన వాడు. నీ నిందల్లో, నీ వేదనలో, నీ పరిస్థితుల్లో, నీ వేదనకరమైన పరిస్థితుల్లో నేను నీతో ఉండడానికి నమ్మదగిన వాడు. నేను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఈ రక్షణలోకి, ఈ వ్యూహంలోకి నేను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. గుర్తుపెట్టుకో. నీ అన్నవారు నీతో లేకున్నా, నేను కన్న నీ తల్లిదండ్రులే చెప్పలేదు నీతో లేకున్నా, నీ బంధువులు, నీ రక్త సంబంధులు నీతో లేకున్నా, నీ స్నేహితులు నేను వదిలితే నీ స్నేహితులు నేను వదిలేసిన, నేను పిలిచాడు, నేను పిలిచాడు. నీకు అది అర్థం అవ్వాలి. ఆయన నమ్మదగిన వాడు. నీ బాధల్లో ఉండడానికి నమ్మదగిన వాడు. నీలో బలహీనతలు ఉన్నా, ఈరోజు చెప్తున్నాను, సూర్య చెప్తున్నాను, నీలో బలహీనతలు ఉన్నా ఆయన మీద ఆధారపడితే నిన్ను సంపూర్ణంగా మార్చడానికి ఆయన సమర్థులు. పెట్టుకో. ఈ పరిస్థితులను సరి చేయడానికి ఆయన సమర్థులు. నీ అన్నవారు నీతో లేకున్నా, మరి నీ రక్త సంబంధం నీతో లేకున్నా చెప్పు, వాళ్ళు ఉన్నా లేకున్నా దేవుడు నేను సరి చేస్తాడు. టచ్ ఇట్. అబ్రహాం సరి చేశాడు, అబ్రహాం సరి చేశాడు. తన బలహీనతలు ఉన్నాయి. అబ్రహాం పరిపూర్ణ, మరి పరిపూర్ణ దేవుడు పరిపూర్ణుడు. దేవుడు అర్థం చేసుకున్నాడు. అబ్రహాము మరి అబ్రహామును ఆశీర్వాదం లేని పరిస్థితుల్లో, లోబడని పరిస్థితి, దేవునికి వ్యతిరేకమైన నడిచిన పరిస్థితుల్లో దేవుడు ప్రేమించాడు అబ్రహాము. దేవుడు అబ్రహామును ప్రేమించాడు. అబ్రహాము ఎన్నో ప్రేమిస్తున్నాడు. అబ్రహాము కంటే దేవుడు నేను ఎక్కువగానే ప్రేమిస్తున్నాడు. ఒకంత ఎక్కువగానే నేను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమకు లోపడగలవా? ఆ ప్రేమకు మనం లోపడగలవా? అడుగుతున్నాం, లోపడగలవా? పిలిచిన వాడు నమ్మదగిన వాడు. గుర్తుపెట్టు, పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఎలాంటి పరిస్థితులు మరి నువ్వు ఎలాంటి పరిస్థితులతో ఉన్నా, నేను అందరూ వదిలేసిన, ఒంటరిగా మారిపోయినా, శివుడు ఎక్కడ చెప్తున్నాను, ఒంటరిగా మారిపోయినా, మాట సిక్కులు ఎక్కడ చెప్తున్నాను, అందరూ నేను వదిలేసిన, నువ్వు ఒంటరి వాడిగా మారిపోయినా, ఈ పరిస్థితులు నీకు వ్యతిరేకమైపోయినా, మరి నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నీ పరిస్థితులు ఎలా అయిపోయినా, నీ పరిస్థితులు ఎలా అయిపోయి, నువ్వు ఆర్థికంగా చితికిపోయినా, నేను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. దట్స్ ఇట్. దేవుడు ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు బలమైన సాధకంగా నేను మార్చుకుంటాడు, నడిపిస్తాడు. గుర్తుపెట్టుకో. ఇది బలహీనత లైసెన్స్ కాదు. గుర్తుపెట్టుకోండి. దేవుడు దీవించిన ప్రైజ్ ది లార్డ్.